సలసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలించావా నడుపున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా కాడలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసెలగేరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ వారం కిందెరా కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా
ప్రస్తుతానికి నీకు ఇంటర్వెల్ ఇస్తున్నాను. ఏ అనంత రత్న రాసుల కోసమైతే ఈ మహాసంగ్రామం మొదలైందో దారిలో సింహ కిషోరంలా చెలరేగిపోతాను. అందరినీ సభ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటాను. చిచ్చి, నువ్వు అసలు మనిషివే కాదు. ఈ చందుబాయ్ అసలు మనిషే కాడు. చిన్నతనంలోనే అన్నకు దూరమైన దౌర్భాగ్యుడు వీడు. అనాథగా బతుకుతూ ఆదరించేవారు లేక, పట్టెడు అన్నం పెట్టేవారు లేక, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన దరిద్ర నారాయణుడు వీడు. నాపై జాలి చూపని ఈ సమాజానికే ఈనాడు ఛాలెంజ్ గా మారినవాడు ఈ చందుబాయ్. నీ ఛాలెంజ్ కి ముగింపు పలకడానికే ఈ కళ్యాణ్ బయలుదేరాడు చందుబాయ్. వెళ్ళినా నువ్వు వెళ్ళు. సరే కళ్యాణ్. ఏంది బే, నువ్వు నాకు ఫినిషింగ్ టచ్ ఇస్తావా? ఆనాడు అన్నా వదినలు చచ్చారన్న శోకంలో ఉన్నావని జాలిపడి నిన్ను వదిలేశాడు ఈ చందుబాయ్. లేకుంటే అక్కడే నీ లైఫ్ కి శుభం కార్డేసేవాడిని. రే నికృష్టుడా, ఆనాడు తల్లి భర్త గర్భశోకానికి విదేశీయులు కారణమైతే, ఈనాడు ఆ తల్లి కడుపునే పుట్టిన నీలాంటి దేశద్రోహులు ఆ తల్లి గుండెల్ని మరింత బద్దలు చేస్తున్నారా? నీతి నియమాలు మరిచి పచ్చ నోట్ల కోసం పరమ కిరాతకులుగా మారుతున్న మిమ్మల్ని ఈ జాతి ఏనాటికి క్షమించదురా. ఆపరా విషపు నవ్వు. మిసమిసలాడే వయసులో ఎందరో యువకులు దేశం కోసం తమ వారిని వదులుకొని తమ సుఖ సంతోషాలను పక్కన పెట్టి సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఇక్కడ వారి త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నారా నీలాంటి దేశద్రోహులు. ఇదంతా చూస్తూ నాలాంటి వీర కిషోరాలు సహించర్రా. 1000 విష్ణు చక్రాలతో, 1,00,000 రామబాణాలతో, 1,000,000 త్రిశూలాలతో ప్రచండ బాణుల్లా విరుచుకుపడతారు. వీధినా దక్కున్న నీలాంటి వాళ్ళను అంతం చేస్తారు. ఎలా జరుగుతుందిరా? ఎవరికుందిరా ఇక్కడ దేశభక్తి? శ్రీహరికోట రాకెట్ రహస్యాలను 50 కోట్లకు అమ్మేసిన దుర్మార్గులకుందా? కమిషన్లు మింగి సరిహద్దుల్లో సైనికులకు నాసి రకం ఆయుధాలు అందించిన స్వార్థపరులకుందా? వాగ్దానాలతో గద్దెలెక్కిన పెద్దలకుందా? వారి అడుగులకు మడుగులొత్తాయి అధికారులకుందా? ఎవరికుందిరా? ఆపరాన్ని సమర్థింపులు ఎందుకు ఆపాలరా? నిజాలు మాట్లాడుతుంటే వినలేకపోతున్నావా? ఒరేయ్, నువ్వు చెప్పే నీతులని ఏనాడో గోతులు తీసి పాతు పెట్టారా ఈ నాయకులు.
దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో తెలియని వాళ్ళు, జాతీయ జెండాని ఎలా అవనతం చేయాలో ఎరగని వాళ్ళు, వందే మాత్రం ఎందుకు పాడాలి అని అడిగే వాళ్ళు ఉన్న ఈ దేశాన్ని, జాతిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా. నిజం చెప్పావురా. ఈ రోజు నిన్ను నా చేతుల్లోంచి భగవంతుడు కూడా కాపాడలేడు. పౌరుష పరాక్రమాలకు పెట్టిన పేరైన వీర రాజపుత్రుల వారసత్వాన్ని నీకు రుచి చూపిస్తాను. బహుత్ అచ్చా. ఈ అగ్ర కథానాయకుల ఉగ్ర పోరు మళ్ళీ మొదలై మహారంజుగా మారింది. కానీ ఏ అనంతరత్న రాసుల కోసమైతే మనం కొదమ సింహల్లా తలబడుతున్నామో, ఏ బంగారు ఖజానా కోసమైతే మనం కొదమ సింహల్లా ఢీకొంటున్నామో, ఆ బంగారు ఖనిజాలన్నీ ఆ జెండర్ గాడి ఆధీనంలో ఉన్నాయి. వాడిని చంపే దమ్మున్న మొనగాడు నువ్వో నేను తేల్చుకుందాం. దేశం కోసం పుట్టిన వాడే మగాడు మనగాడురా. మనిషికి మీసం ఉండాలి, ఆ మీసానికి రోషం ఉండాలి, ఆ రోషానికి పౌరుషం ఉండాలి, ఆ పౌరుషానికి గుండె బలం, దానికి కండబలం తోడుండాలి. తల్లి పాల నుంచి కండబలాన్ని, తండ్రి శౌర్య పరాక్రమాల నుంచే కండబలాన్ని, అన్న పోరాట పడవ నుంచే కండబలాన్ని నిలువెల్లా పుణుకుపించుకున్నవాడరా ఈ కళ్యాణ్. రేయ్, ఈ చందుబాయ్ అనాథ కావచ్చు, ఆకలితో అలమటించిన వాడు కావచ్చు, కూటికి గూటికి గుడ్డకి నోచుకోలేనిది కావచ్చు, కానీ నీ మాత్రం రోషం పౌరుషం లేనివాడు మాత్రం కాదురా. నీకంటే మనగాళ్ళని మట్టి కరిపించిన వాడు, నిన్ను పడగొట్టగల దమ్మున్న మొనగాడు ఈ చందుబాయ్. రారా శ్రీకాంత్. శ్రీకాంత్, నేను కాదురా హీరోని, మీరే నిజమైన హీరోలు, అగ్ర కథానాయకులు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే నువ్వు, డబ్బు కోసం ప్రాణాలు తీసే వీడు. తేల్చుకోండి రా, తేల్చుకోండి. శ్రీకాంత్, శ్రీకాంత్, ఈలోపు ఆ అలెగ్జాండర్ గాడు ఆ విలువైన సంపదని దేశాలు దాటించేస్తాడు. భారతీయులు తమ చరిత్రను తామే కాపాడుకోలేని అధములని విదేశాలు మనల్ని వెక్కిరిస్తాయిరా. చూడు, ఒకడి చేత నీతులు చెప్పించుకునేంత అజ్ఞాని కాదు ఈ కళ్యాణ్. నువ్వేంది బే నాకు చెప్పేది? వెళ్ళి షూటింగ్ చేసుకోపో, లేకపోతే నీ అంతిమ యాత్రకు నేను షూట్ చేయాల్సి వస్తుంది. ఏడ్చావు, నువ్వేంట్రా చేసేది? చక్ర పొంగలి, కరాటే, కుంఫు, జూడోల్లో మాస్టర్ బెల్ట్ పుచ్చుకున్న ఈ కళ్యాణ్ పంచ్ పవర్ చూసావంటే కిక్కురు మనకుండా చచ్చూరుకుంటావు. చంపుతావా? ఏంటి నన్నే? తెర మీద 100 మందిని చంపానని సరదా పడిపోతూ నీ ముందన్నది ఎవరో మర్చిపోతున్నావు.
జగ్గుబాయ్ మున్నాబాయ్ తర్వాత వచ్చినవాడు, వాళ్ళ తలల్లోంచి దూరినవాడు బాయ్ చందుబాయ్. ఏ నువ్వనుకుంటున్నంత చీప్ హీరో కాదురా ఈ శ్రీకాంత్. అటు ఫైట్ లో ఇటు డాన్స్ లో అదరగొడుతూ నీలాంటి బఫున్ గాళ్ళ బాక్సులు బద్దలు కొడుతూ తారాపదానికి దూసుకుపోతున్న రియల్ స్టార్ రా ఈ శ్రీకాంత్. చిటికల్లో నీ తెర చింపేస్తాను. ఆఖరిలో చావటానికి వీడు అంకుశం రామిరెడ్డి కాడు, కోట శ్రీనివాసరావు కాడు బే. జీవన పోరాటంలో రాటు తేలి ఈ చీకటి సామ్రాజ్యానికి సామ్రాట్గా వెలిగిపోతున్నవాడు ఈ చందుబాయ్. నీలాంటి చందుబాయిలు నా కింద చెంచగాల్లా కూడా పనికిరాలురా. ఆవేశంతో రగిలితే అభిమన్యుణ్ణి, బరిలో దిగితే బాలచంద్రుణ్ణి, కత్తి పడితే కాలరుద్రుణ్ణిరా. కాలరుద్రులైన కొదమ సింహాలైన రుద్ర భయంకరులైన యుద్ధంలో వీరభద్రులైన ఈ చందుబాయికి ఎదురు ఇస్తే ఎర్ర మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే మహాజ్వాలలా దూసుకొస్తున్నాను. ఆ జ్వాలకు ఎదురు నిలుస్తానంటున్నావు నువ్వు, ఆ మంటల నార్పేస్తానంటున్నావు నువ్వు. అది నీ తరం కాదంటున్నాను నేను. చూడు, చావుకు దగ్గరగా వెళ్ళి రావచ్చు, మండే అగ్ని పర్వతాలను అవలీలగా దాటొచ్చు, సునామీ కెరటాల నుంచి సురక్షితంగా బయటపడొచ్చు. కానీ ఈ భాయ్ చందు వెంట పెట్టుకుంటే చరిత్ర ఉండదు. చరిత్రలో నీలాంటి చెదపురుగుల్ని ఏరి పారేసేదాకా ఈ భారతదేశానికి రక్షణ లేదు, ఈ ప్రజలకి భద్రత లేదురా. అందుకే నిన్ను చంపడంతోనే నా పోరాటాన్ని మొదలు పెడతాను. రారా రారా. వెన్నెల, నిన్ను లోపలికి రావద్దని చెప్పాను కదా. నిజమే కళ్యాణ్, కానీ నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. అసలే మనం శత్రువుల కోటలో ఉన్నాం. ఇప్పుడు నేను ఆ ఆభరణాలని వెతకాలా, శత్రువులతో పోరాడాలా, లేక నిన్ను కాపాడాలా? చెప్పు, ఏం చేయమంటావు? అబ్బా, వర్షం వస్తుంది కళ్యాణ్. అమ్మో, మెరుపులు. థ్యాంక్స్. ఎవరికి? మెరుపులకి. అమ్మ దొంగ. ఏమో అనుకున్నాలే. ఏం చేయను, ఏకాంతం.
Cheers. ఇక్కడ బెల్ ఉంది కదా. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ చెలియ చేరగా ఏదో 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 హాయ్ వాన వాన వెల్లువాయి పాయి 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 కొండ కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ అమ్మా వెన్నెలా, అమ్మా వెన్నెలా, రామ్మా తొందరగా. గంగరాజు గారు మీరా? డైరెక్టర్ గారు బాగున్నారా?
ఓసి నీ అమ్మ కడుపు మాడా, నిన్ను శ్మశానంలో కొరువు దెయ్యాలు రేపు చెయ్యా. చేసిందంతా చేసి ఏమండి బాగున్నారా అని దేకం తీస్తున్నామండి. అది కాదండి. ఏది కాదండి, జిమ్మ దియ్యా నిన్ను గుంట చేసి గుంటలో బాధ పెట్ట చేసినంతా చేసావు, మమ్మల్ని ముంచేసావు. ఆ హీరోని తీసుకొని ఏ ఊరు వెళ్ళావమ్మా? ఏడా దిక్కుమాలి హీరో? తెలీదండి. తెలీదా? అబ్బా లటుక్కుని అబద్ధం చెప్పావు కదే. అయినా వాడికేం మాయరోగం వచ్చింది? టాప్ హీరో అయ్యండి లటుక్కుని బోల్తా పడ్డాడు. ఎక్కడ పెట్టావే వాడికి చెక్కలిగింత, ఎక్కడ దింపావే వాడి గుండెల్లో కొనపో. ఏంటండి ఆ మాటలు? ఏదో నా పర్సనల్ ప్రాబ్లం మీద నేను అలా తిరుగుతున్నాను, ఆయనకి నాకు లంకె పెడుతున్నారేంది? ఆయన ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అమ్మని లటుక్కున అబద్ధం చెప్పావు కదా. నీ మూలంగా ఈ దర్శకంగా నేను ఈ బోర్డు నిర్మా చేత నానా తిట్టు తినాలనిపిస్తుంది కదా. ఏ ముహూర్తాన ఈ సినిమా ఒప్పుకున్నానా కానీ దర్శకంగా కాస్త బొంగనైపోయాను. కాదని ఎవరన్నారండి? నువ్వెందుకంటావమ్మా? నీదేం పోతుంది, వీడిదేం పోతుంది, ఆ హీరో గాడిదేం పోతుంది? పోతుందంతా నా డబ్బే, ఊడుతుందంతా నా బొచ్చే. ఎంత సంపాదించినా కానీ చివరికి చెప్పే అన్న టైప్లో అయిపోయింది నా బతుకు. సారీ అండి. శ్మశానంలో గోరి ఏం కాదు. అసలు నిన్ను స్క్రీన్ టెస్ట్ చేసేటప్పుడే ఆ టెస్ట్ కూడా చేసినట్టయితే అప్పుడే ఆ స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దామని అన్నదే వినిపించుకోవాలా. ఏంటండి మీరు మాట్లాడుతుంది? ఏముందమ్మా, నాకేమో దెయ్యం పట్టింది, వాడికేమో నేను పెట్టాను. అందుకే కొంపంతా కొల్లేరైన తర్వాత ఇప్పుడు చేద్దాం అన్నాను నీకు శోభనం శోభనం శోభనం. ఏంటా మాటలు? అసలు బుద్ధుందా నీకు? మాటలు కాదమ్మా, అవి మరమరాల మూటలు. నీకు ఆ శోభనం జరిపిస్తే నువ్వు కనబడక ఓకే ఓకే నువ్వు కనబడక ఆ హీరో నెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఆ పిక్చర్ పూర్తయిద్ది, మీ ఏడుపులేయో అక్కడే ఏడుచుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి ప్రేమలో మునుగుతారో పురుగుల మందాకి చస్తారో మా ఇద్దరికి అనవసరం. చూడు, మాటలు మీరుతున్నారు. డబ్బులు మూటలు అయిపోతున్నాయమ్మా. నీకు ఇచ్చిన 2 కోట్లు, హైదరాబాద్ ఇచ్చిన 3 కోట్లు, వామ్మో అవన్నీ ఈ తెలిస్తే గుండెకి సస్తాడు. అబ్బా బాగుందిలే మీ వరస. నీకు బాగానే ఉంటుందమ్మా, అన్నీ జరిగిపోతున్నాయి, మా బతుకులే గాల్లో కలిసిపోతున్నాయి. సినిమా ఎలాగో సకాలంలో పూర్తి చేయలేకపోయావు, ఇదన్నా సమయానికి పూర్తి చేయమని నీ బండబడా. ఏం పిల్ల పొయ్యి మీద పులిసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మామ పొయ్యి మీద పులిసెట్టి పొయ్యి కింద పిడకెట్టి
పులుసు మరిగేదాకా సరసమాడబోయాడే జనకాల 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 వదిలో మావస్తే మావస్తే నమస్తే వచ్చేసా ఇచ్చేసా అల్లేసా ఆగిల్లేసా ఆయా కిస్సా వక్కిస్సా తోడుస్తే అదోడోసా అది విసా అలానే ఒకేసా చిత్తామని చిత్తాలే చూపిస్తారా వారముంతలో తానాళ్ళు చూపుతుంటలో తానాలు కోల్కొలంబస్ కోల్కొలంబస్ రాజావు రాజా ఓ పాల రాజా రాజావు రాజా ఓ పాల రాజా బలపత్తా పూరి చేసిన ఓయి కాజా బలపత్తా పూరి చేసిన ఓయి కాజా రాణి ఓ రాణి ఓ చండి రాణి రాణి ఓ రాణి ఓ చండి రాణి వెయ్యాలి నువ్వే నాతో తోలి వనపు బోనే వెయ్యాలి నువ్వే నాతో తోలి వనపు బోనే ఆడించు ఆడించు దోనగా అమ్మా పప్పులోన కానగా ఆడించు ఆడించు దోనగా అమ్మా పప్పులోన కానగా చూడంగా నేను చూస్తుంటా ఏ బొమ్మన్నా నేను పడి వంట ఈ చూడంగా నేను చూస్తుంటా నో బొమ్మన్నా నేను పడి వంట ఆడిస్తా ఆడిస్తా జోరుగా అబ్బా అందాల మప్పులోని గారుగా అయ్యో ఆడిస్తా ఆడిస్తా జోరుగా అందాల మప్పులోని గారుగా 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 సాకిరేవు కడాన్ని సోకు చూడగానే జిల్లంది నాకు రాసి పెట్టి ఉన్నది మనకు ఇదిగా పిల్ల ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు అభవకమా బతుకుతుంటే అందమావే బంధ బతుకుతుంటే అందం వయసావే బంధం ఆరిని చూపు ఆపరా రాజు గంగరాజు రాజు నిన్ను వదలకుండా ఉతుకుతా బండకేసి రాస్తా రావి బండకేసి రాస్తా చునుకు చునుకు అందెలతో చిటపడసి సవ్వడితో నీగి మబ్బు గురుల ముడిని జారగిడికి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది అయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందెలతో చిటపడ సిరి సవ్వడితో నీడి మబ్బు కురుల మురళి విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీల పూలు జల్లింది సింగారంగా నెచ్చుతుందా అమ్మ నెచ్చుతుందా ఎంతగడుందా ఎంతగడుందా నిలిచినింది అదే. నిలిచినింది ఇందాకడింది అమ్మ ఇందాకడింది నెచ్చుతుందా అమ్మ నెచ్చుతుందా ఎంతగడుందా ఎంతగడుందా నిలిచినింది నిలిచినింది అదే. ఇందాకడింది అమ్మ ఇందాకడింది గోంగూర తోటకాడ కబుగాస ఐ కొడుకు సరదాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కబుగాస ఐ కొడుకు సరదాకా ఎదురు చూసా అంతలో నిగరికిపోయే ముద్దు హాస నిన్న ముద్దలించుకుంటా ఇంకనేగా కోరుకుంది దొరకగానే గోరు ముద్దలే పుడమ్మో కొడుకు
అమ్మడు కుమ్మడు అర్థం వచ్చినప్పుడు దాసమాక ఉత్తి మీద పాల మిగడా చుట్టదాని సిమిలెరికిన చుట్టదాని చేతి లెక్కి పెట్టదాని ఒకరాల పెట్టదాన్ని నేనటైతంటాడదాని కాను బాబు పలుసుర బైక్ మీద రాను బావా నేనటైతంటాడదాని కాను బాబు పలుసుర బైక్ మీద రాను బావా చింపిరి చుట్టదాని చిమ్లెరగని చుట్టదాని చేతి లెక్కు పెట్టదాని ఉక్కరాల పెట్టదాని అబ్బా అటాటి తంటాడదాని కాదు బావు పలుసర బైకు మీద రాను బావా ఈ అటాటి తంటాడదాని కాదు బావు ఈడో బైకు మీద రాను బావా ఈ అటాటి తంటాడదాని కాదు బావు పలుసర బైకు మీద రాను బావా ఈ అటాటి తంటాడదాని కాదు బావు నీ ఆటోడికి సరివేసన బావా పాండు చూస్తున్నావుగా మొనగాళ్ళందరూ మోరించి ఆ ఆభరణాల కోసం ఎలా ఎంటబడుతున్నారు. వాళ్ళు ఎంత పోరాడినా అక్కడ ఉంది నకిలీ ఆభరణాలే కదరా. మరో అరగంటలో ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోవాలి. ఒక్కసారి నా భార్య పిల్లల్ని చూసొస్తాను రా, మళ్ళీ వస్తానో రానో తెలియదు. షటప్. ఇంత టెన్షన్లో కూడా ఇంకా భార్య లేదు, పిల్లలు లేరు. మన ప్రాణాల మీద మనకే ఆశలు లేకపోతే ఇంకా మన బ్రతుకుల మీద ఎంత ఆశలు ఎందుకురా. సరే కానీ ఆ ఊరికి అమ్మ ఎక్కబోయేవాడికి చివరి కోరిక నిండా మునిగిన చలి చావనట్టు వాడికి అనవసరం. 12 కావస్తుంది, ఇంకా వ్యాన్ ఇంకా రాలేదేంట్రా. ఆ డ్రైవర్కి కట్టడూడు చెప్పావా? వ్యాన్ వచ్చే లోపల ఆభరణాలు ఉన్న ప్లేస్కి వెళ్దాం పదా. ఏదో జరుగుతుంది ఇక్కడ. హీరోలందరూ ఈ ఎస్టేట్ లో జొరబడ్డారని చెప్పిన ఆ నందా పండుగలు ఎక్కడ? అసలు వచ్చిన హీరోలు ఎక్కడ? నన్ను ముద్దుగా అలెక్స్ అని పిలిచే నా స్వీటీ ఎక్కడ? రగులుతుంది మొగలి సదా నువ్వులుగుంది కన్నేదా ఎవడ్రా నువ్వు? నువ్వేనా ఆ సచ్చిన మేజర్ శరత్చంద్ర గారి తమ్ముడివి? నువ్వేనా నన్ను చంపుతానని పెడబొప్పులు పెడుతూ వస్తున్నవాడివి? నేరేరా నేరేరా నీచ్ కమేల్ కుత్తే. అందరికీ యముడు ఆ యమధర్మరాజు అయితే నీకు మాత్రం యముడు ఈ కళ్యాణ్ రా. ఎక్కడ్రా ఆ నందాపాళ్ళు గాళ్ళు నీకిచ్చిన నిజాం నగలు? ఎక్కడ దాచినావురా నా మన సింహాసనాన్ని? చెప్పు. अरे भाई कल्याण,
ఇటు పోలీసులు అటు మిలిటరీ కూడా కనిపెట్టలేని వాడి జాడను కనిపెట్టి అందరికంటే ముందే వచ్చావంటే మొనగాడి వేరా, అందరికంటే మొనగాడి వేరా. కానీ నేను నీకన్నా మొనగాడిని, మొనగాళ్ళకే మొనగాడిని. ఆపరాన్ని గాండ్రింపులు. చేతిలో విల్లున్నంత మాత్రాన ఉత్తర కుమారుడు అర్జునుడు కాలేడు. మూతి మీద మీస ఉన్నంత మాత్రాన ప్రతివాడు మగాడు కాలేడు. చెప్పు, వాటిని అప్పగిస్తావా, చస్తావా? అరే బాయ్ కళ్యాణ్, అప్పగించటానికి అవి చిన్న పిల్లలు ఆడుకునే చిక్కుబొక్కు రైలు బళ్ళు కావురా. ఆట బొమ్మలు అంతకన్నా కావు. వేల కోట్లు రత్న మణిహారాలు. అవి చేతులు మారాలంటే తలలు తెగాలి, అస్థిపంజరాలు ఆటలాడాలి, రక్తం మడుగులు కట్టాలి, రాబందులు రాజ్యమేలాలి. నా సహనాన్ని పరీక్షించాలని చూడకు, నాలోని రాక్షసుని నిద్రలేపాలని చూడకు. నువ్వేదో దాదావని, ఆల్ ఇండియానే గడగడలాడించే గబ్బర్ సింగువని, చీకటి సామ్రాజ్యాన్ని చిరస్థాయిగా సామ్రాట్టు అని విర్రవీగుతున్నావేమో. 5 నిమిషాల్లో వాటిని నాకు అప్పగించకపోతే నీ జీవం తీస్తా. అరే బాయ్ కళ్యాణ్, అంతకంటే ముందు నీకు చిన్న కథ చెప్తాను. చెప్పు, నీలాంటి దుర్మార్గుల జీవితాలు ఎంత దారుణంగా అంతమవుతాయో అది చెప్పు. అరే బాయ్ కళ్యాణ్, ఒక సిటీలో ఒక అలెగ్జాండర్ ఉన్నాడు. వాడు పరమ క్రూరాతి క్రూరుడు. వాడికన్నా నరహంతకులు నయం, చాలా నయం. వాడి పాపాలు భూదేవి సహించలేకపోయింది, వాడి దారుణాలు దేశమాత సహించలేకపోయింది. ఆగ్రహంతో ఒకనాడు బద్దలైంది. ఆ బద్దలైన భూగోళపు అంచుల పొరల నుంచి ఒక అగ్నిపుత్రుడు పుట్టుకొచ్చాడు. వాడి పేరేమిటో తెలుసా? కళ్యాణ్. కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణం కాకముందే కలేబరంగా మారబోతున్నాడు. వాడి శవాన్ని రాబందులు పీక్కు తింటున్నాయి. ఇదేరా ఈ కథకి అసలైన ముగింపు. నువ్వు చెప్పిన కథ ముగిసిపోయింది. నీకిచ్చిన టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కళ్యాణ్ ప్రళయకాల ఋతువుల్లో మారడం ఖాయం. భూమాకాశాల మధ్యలో నీ గుండెలు చీల్చడం ఖాయం. అరే బాయ్ కళ్యాణ్, చంద్రుణ్ణి దగ్గరగా చూడాలని సరదాపడు, అద్దంలో కనపడతాడు. పులిని దగ్గరగా చూడాలని సరదాపడు, జూలో కనపడుతుంది. కానీ ఈ అలెగ్జాండర్నే చంపాలని సరదాపడకు. రే అలెగ్జాండర్,
అన్నం పెట్టే రైతు కష్టాన్ని దోచుకో, పోనీలేని ఊరుకుంటాడు. రక్తాన్ని చెమటగా చిందించే కూలీలా కూడు లాగేసుకో, క్షమించి వదిలేస్తాడు. కానీ కానీ నాలాంటి వీర సైనికుల వారసులు సహించర్రా. తిరగబడ్డ తెలుగు బిడ్డలై నీ నల్లగుండెల్లో నిద్రపోతారు. మోసం, తెగ, కుట్ర, నంద పండు సింహం లాంటి అలెగ్జాండర్కే మస్కా కట్టోలను చూస్తున్నారంట. వస్తున్నారా? వచ్చి ఆ నిధిని సొంతం చేసుకుంటారా? ఆ రాక్షసుల్లో ముందు నేను పట్టుకుంటాను. ಜಾಣ ನಾ ನಂಗ ನಾಚಿ ಮೈನ ನೀ ಹಂಗು ದೋಚುಕೋನ ನ ರಂಗ ನಾಯಕಿ అరే సంబరంగరాన సంపెంగ సొంపుకోన కంగారు హాయితేన చెంగావి ఛాయకి పడుచు ఎదే పొడుపు కథై కవ్విల్చెరో తొడిమనడు తడిమి మరి నవ్విల్చరో సింగారి సిగారి చిక్కాలిరో జింగు జింగు చీర కోనంగి కొంగు చార నువ్వు పొంగి వంగి చూడ కంగారు గుందిరో కిల్లాడి సోకులన్నీ ఒలిచి ఒలిచి కళ్ళి కాటెక్కుతున్నవే ఉడుపు చల్లార్చావా ఉడుపు చెల్లించావా కన్ను కారంతో మమకారం జోడించవా ఈ పట్టుతో మతే పోగొట్టనా రంగు రంగు జాడో రంగనాచి మైనౌని హంగు దోచుకోన నా రంగనాయకి జింగు జింగు చీర కోనంగి కొంగు చార నువ్వు వంగి వంగి చూడ కంగారు గుందిరో
నీ సిగ్గు సంతకెల్ల నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి పులికి పడుతుందమ్మి సరుకు సరదాగా చెలరేగి రేగగా పక్క పక్కకొచ్చి నా పైట గాలి పీల్చి నువ్వు తిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో సత్తువంతా చెల్లే మత్తు మందే జల్లే సోకు వాకిట్లో స్పృహ పోతే గొడవేనయ్యో మై కాలాలో ఇదే మాలోకము అంతే మరి అదే చలిగారడి జన్మంతా ఈ మధ్య ఉంటే సరే జింగు జింగు చీర రంగి కొంగు జారా వంగి వంగి చూడ కంగారు గుందిరో సంబరంగ రాన సంపెంగ సొంపుకున కంగారు కాయితేన చంగావి ఛాయకి చెంగుమనే చెంగునిలా చేపట్టరో తొడి మనడు తడిమి మరి నవ్వించరు రంగేలి రంగాలు చూపెట్టరో రంగు రంగు జాణ నా నంగ నాచమైన నీ హంగు దోచుకోన నా రంగ నాయకి జింగు జింగు చీరక్కో నంగి కొంగు జారాను వంగి వంగి చూడ కంగారు గుందిరో ఈ ఫిగర్స్ చూస్తుంటే నా మనసు చలించిపోతుంది ఎక్కడి నుంచో పొంగుకొస్తుంది ఎటో వెళ్ళిపోతుంది ఈ స్పాట్లో కానీ నా డ్రీమ్ గర్ల్ నా రూముకి వస్తే నా సామిరంగా మన్మద నా ముద్దు మన్మద ఏమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు నీ కోసం ఎదురు చూసి చూసి ఈ మన్మధుడు ఎలా వాడిపోయాడో తెలుసా నీ బొమ్మ చూస్తూ చూస్తూ నా నోట్లోని చొంగ కార్చి కార్చి గుంతంతా తడియారిపోయింది ఎందుకు మన్మద ఇంకా కలలు కంటా నేను వచ్చేసానుగా ఏం చేస్తానా అమాంతం నిన్ను చుట్టేస్తాను వరుసగా 100 ముద్దులు పెట్టేస్తాను మంచం మీద మల్లెల పక్కేస్తాను ఆ పక్క మీదకి నిన్ను లాగేస్తాను అబ్బా పో మన్మద అబ్బో ఎంతుందో ఎలా చెప్పను కావాలంటే ఇదిగో ఈ గుండె మీద నీ ప్రేమ ఎంతుందో చూపించనా నాకు తెలుసులే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆహా మరి ఇంకెందుకు ఆలస్యం నా మీద నీ ప్రేమ ఎంత ఉందో చూపిద్దు గాని రా అమ్మాయి ముద్దు ఇవ్వంతే తీరే తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మకు గొడవలే ముద్ది మంది బుగ్గ
ಅಮ್ಮಾಯಿ ಮುದ್ದು ಇವ್ವಂತೆ ಹಿರೇ ಇಟ್ಟಲ್ಲವಾರ ನಿವ್ವನಂತೆ అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే అది సరే అసలు కథ అవ్వాలి కదా ఏది ఆసరదా అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు తొందరే ముందే విందుకు ముద్ది మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గిల్లి వస్తే ఆగేదెట్ట హద్దు పద్దు వద్దా అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈరే తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే ముద్ది మంది బుగ్గ వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా ముద్దిమ్మంటే బుగ్గ అగ్గిల్లి వస్తే ఆగేదెట్ట హద్దు పద్దు వద్దా ఆనందించి ఇందు వదన కుందరతన మందగమన మధుర వచన గగన
చల్లగాలి తాకి ఇలా వేశా నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం మరి తరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుగను పల్లకిలో ఉన్నా పాండు సాధించావురా. అందరి నోట్లో మన్ను కొట్టి అటు మిలిటరీ ఇటు పోలీసులు అందరికీ మసకా కొట్టి ఆ ఆభరణాల్ని ఈ సముద్ర తీరానికి తీర్చావురా. ఇక్కడి నుంచి శ్రీలంక ఉత్తర తీరానికి ఈజీగా చేరొచ్చు. సరిగ్గా అర్ధరాత్రి 2 మరబోట్లు ఇక్కడికి వస్తాయి. ఒక దాంట్లో ఆభరణాల నుంచి మరో దాంట్లో మనం సెక్యూరిటీ చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏ అలెగ్జాండర్, ఇక నీ ఆశలో నిరాశలేరా? మీ కళలు పకటి కళలేరా? ఏడవరా, మీ కళ్ళ ముందే నీకంత అందనంత ఎత్తుకెదుగుతున్న మమ్మల్ని మా వైభవాన్ని చూసి కుల్లి కుల్లి ఏడవరా. ఆపు, అప్పుడప్పుడే అయిపోయింది అనుకోకు. ఇక్కడి నుంచి శ్రీలంక తీరానికి చేరేదాకా మనం జీవన్మరణ పోరాటం చేయాలి. ఒక పక్క LTTU తీవ్రవాదులు, మరో పక్క శ్రీలంక ఉగ్రవాదులు, వెనక నుంచి భారత యుద్ధ నౌకలు మనల్ని వెంటాడుతాయి, మన బోట్లను ముంచేయడానికి చూస్తాయి. చావుకు తెగించే మనం ఈ సాహస కార్యానికి సిద్ధమయ్యాం. సుడిగొండాలో ఎదురవని, మరో విరంగులో వెంటాడని, ఈ సముద్రంలో చచ్చి తిమింగిలాలకి ఆహారం అవ్వడమో, ఈ సముద్రం దాటి సంగ్రామ సింహాల్లో బతకడమో తేలిపోవాలి. నందా, ఇంత టెన్షన్లో కూడా నాకు నా భార్య పిల్లలను ఒకసారి చూడాలనిపిస్తున్నారా? పిల్లల మీద గాలి మళ్ళింది అనుకుంటా. మన కుటుంబం దృష్టిలో మనం ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళమే. అయినా ఈ దారిలో ఎంటర్టైన్మెంట్ కోసం చక్కని చొక్కని తెచ్చాం కదా, తీసుకురా దాన్ని. దయచేసి నన్ను వదిలేయండి. నందగోపాల్, నీకు ఇక నుంచి నీకు కాబోయే ఒకటో మగుడిని. మనం పాండు, పటాస్ పాండు. వాడు ఒకటో మగుడైతే నేను నెంబర్ 2. చిచ్చి, మీకు భార్య పిల్లలు లేరా? ఓల్డ్ డైలాగ్, వాడి వాడి వదిలేసిన డైలాగ్. లేటెస్ట్ గా
మేము రేపు చేస్తామంటే ఏయ్ చెయ్యి చూద్దామంటే ఆ మజానే వేరు. చిచ్చి ఏ లొకేషన్ నచ్చలేదా? ఈ చెట్లు చేమలు, ఈ కొండలు గుట్టలు, ఎదురుగా సముద్రపు హలల హోరు, ఇలాంటి లొకేషన్లో హీరోలతో తైతక్కలు ఆడుంటావే. ప్రస్తుతానికి మేమే నీ హీరోలం, మాతోనే మీ తైతక్కలు ఆటలు పాటలు. చూడండి, నా లైఫ్ని నాశనం చెయ్యొద్దు, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అన్న ఎంత అన్యాయం. లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేద్దామంటే నువ్వేంటి అన్ని రివర్స్లో తీసుకున్నావు? ఏ సినిమాలో దమ్మా ఈ డైలాగు? ప్లీజ్ ప్లీజ్. చూడు, ఇది షూటింగ్ కాదు, నిన్ను సేవ్ చేయడానికి ఏ హీరోను రాడు, సీన్ మధ్యలో కట్ చెప్పడానికి ఏ డైరెక్టరు లేడు. మా అమ్మాయ ఎక్స్పోజింగ్ ఒప్పుకోదండి అని చెప్పడానికి మీ మమ్మీనూ లేదు. ఎవరు లేరు, ఎవరు రారు. నిన్ను రేపు చేసే సీన్కి కథ, స్క్రీన్ ప్లే, పాటలు అన్నీ మేమే. వంతులా ఎంజాయ్ చేస్తాం, జాయింట్గా మూవ్మెంట్ ఇస్తాం. అది మేము డిస్కస్ చేసుకుంటాం, లేదా నువ్వు చెప్పినా వింటాం. ప్లీజ్ నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? నన్ను వదిలేయండి. ఈ సీను ఇక్కడ సీను అలాంటిదే మరి. ఈ ఏకాంతంలో ఉన్న కాంతను చూసి ఎవరు కన్ను చెదరని వాడు మనిషే కాదు. కాస్త కోఆపరేషన్ చేస్తే నీ సొమ్మేం పోయింది. చూడండి, మీరు నన్ను చంపినా సరే నా కాలి గోటిని కూడా తాకలేరు. కాదనుకున్నది సాధించలేమనుకున్నది సాధించి చూపించిన వాళ్ళం. వేలాది కోట్ల వచ్చే వైడు వెళ్ళే కొల్లగొట్టిన వాళ్ళం. ఆఫ్టర్ నీ పరువాన్ని దోచుకోలేము. అంటే అంటే ఆ పెట్టెలో ఉన్నది? అవును, ఈ దేశపు రహస్యాలను మార్చగల ఆభరణాలు. వాటిని ఒక్కసారి నీ కంటితో చూసావంటే మమ్మల్ని వదలవు. చూడండి, మీ పాపం పండింది. మరో 6 గంటలు ఈ మరో పడాలో మన ప్రయాణం. పైన నక్షత్రాలు సాక్షిగా, కింద నేల సాక్షిగా, ఈ సముద్రంలోనే మన గానా భజన. రానంటే రాలిపోతావు. కోనసీమ లాంటి నీ అందాన్ని పలావులాగా తింటా. నీ బుగ్గల సిగ్గుల సింధూరాన్ని చిదిమి చిత్రం చేస్తా. నా మూమెంట్ వాడికన్నా హైరేంజ్లో ఉంటుంది. సన్న జాజి మొగ్గవి, నేడు మల్లెలెత్తులో ఉన్న ఎవరి గ్రీన్ సుందరివి. నువ్వెలా తట్టుకుంటావో మరి. రావే ఇద్దరు మొగులు కాబోయే ముద్దులు పెళ్ళామా. కమాన్ యోగి అనేక మొదలు పెట్టు. सखी चली तेरे जाबिली तीरनी सुखाललो तीपिया करी राजशेखरा ओ सखी चली
సాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే చిరు చిత్రాలతో నడువే అడిగే మగవే మధుపత్రాలతో శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా కైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి కన్నెగా తొలిరాదిరి చలిమంటలే పుడితే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయగా సగసే బిగిసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నాలేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు సగిలి సగిలిలో రాజశేఖరా ఆగలేనురా ప్రేమలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి నుంచి తప్పించుకుంటున్నానని వాళ్ళు వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఆ రాస్కెల్స్ ఇప్పుడు దొరికారు. పద వెళదాం. నాన్సెన్స్. ఆ రాస్కెల్స్ నన్ను రావడం గమనించి పారిపోయినట్టున్నారు వెన్నెల. లేదు లేదు శ్రీకాంత్, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మీరు చూడు, ఆ ఆభరణాలు తీసుకొని ఈ స్టేట్ దాటే పారిపోవడానికి వాళ్ళు పెద్ద ప్లానే వేశారు శ్రీకాంత్. అదంతా తేలిక కాదు వెన్నెల. అయినా సిటీలో హ్యాపీగా ఉండక నువ్వెందుకు వచ్చి ఇక్కడ ఎంత కష్టపడుతున్నావు? నీకేదైనా జరిగితే నేను తట్టుకోగలనంటావా? ఏముంది శ్రీకాంత్, ఒక ఫ్రెండ్గా కాసేపు ఏదో అలా బాధపడతావు, అంతకు మించి ఏం చేస్తావు? అంతేనంటావా వెన్నెల? మన మధ్యలో ఉంది ఓన్లీ ఫ్రెండ్షిప్పేనా? అంతే కదా అంతకన్నా శ్రీకాంత్. ఏ బంధము లేదంటావా వెన్నెల? ఉంది. తెర వెనకాల మనం భార్యాభర్తలుగా లవర్స్గా నటించి ఉంటాం, కానీ రియల్ లైఫ్లో మాత్రం మనం ఒక మంచి ఫ్రెండ్స్. ఆ బంధాన్ని రియల్ లైఫ్లో రియల్ చేద్దామని నీకు ఎప్పుడు అనిపించలేదా వెన్నెల? ఏంటి శ్రీకాంత్, కొత్తగా మాట్లాడుతున్నావు? నాకైతే అనిపించలేదు, నీకు అనిపించిందా? అయినా నువ్వు ఎవరినో ప్రేమించానని చెప్పావు కదా. అది నిన్నేనని చెప్తే ఏం లేదు శ్రీకాంత్, సారీ చెప్పి సైడ్ అయిపోతాను. వెన్నెల వద్దు వెన్నెల, అంత మాటనొద్దు వెన్నెల. నా ప్రేమను ముక్కలు చేసి నా హృదయాన్ని బద్దలు చేయొద్దు వెన్నెల.
రా, నీ ప్రేమామృత వర్షంలో నన్ను నిలువెల్లా తడిపేయి. నా ప్రేమ పూదోటలో పూసిన నందనవనమై నా జీవితాన్ని నందనం చేయవెన్నెలా. రా. సంధ్య వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ హంసలలన చెరుకోన కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం 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 పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా మీ గడవనా కన్యదరాగాలా రగిలే గులాబీవే మగ నుడి సబకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా తెల్ల తెల్లని చీర జరుతున్నది
సితారా శృంగార శుక్రతారా చంపకుండా వదిలేయడం నేను చేసిన పొరపాటురా. మిమ్మల్ని వెంటాడి వేటాడి ఈ సముద్ర గర్భంలోనే కలిపేస్తాను. ఏ పిల్ల, ఈ చుట్టుపక్కల పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ చూసావా? ఏం మాట్లాడవేం? మూగదానివా? ఏ సరే కానీ ఈ లోపు నాతో టైం పాస్ చేయి. సరసకురా దొరా మనోహరా, సరసకురా దొరా మనోహరా, చిటికిలి వేయగని నీ చటుకున వాలితిరా, పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా, మోతగా మోజులు తీర్చుకోన తరుణం ఏదేరా, సరసకురా దొరా మనోహరా. సరసుడని అహో మనోరమ, సరసుడని అహో మనోరమ, ఎగబడి కొంగులతో తగదిగనిగలాడితివే, తగదిమి చిందులతో నెమతి కమక రేపితివి, తీయని తిమ్మిని తీర్చివేయగలనే ఇలరా. కాముడినైనా గదిలో కొలువు చేయించనా, నీ కులుపు బాటిలులో కలిపి గుట్టకేయన్నా, వరదల తాకిడితూ నువ్వు విరుచుకు పడితే అలా అతి సుకుమారినిరా, నీ దూకుడు తాళనురా.
కాదని అవునని నన్ను ఆపతరమా వయ్యారి సరసకురా అలాగే వస్తున్నా సరసుడని అహో మనోరమ నీ పాటి డబ్బున్నవాడు నీ సాటి మరు మగాడు కనబడనే లేదురా మచ్చారి మహానుభావ అర్థంగా దోచేసుకోవా కలబడరా దేవరా తారకలే సోరుకొని తలుకు నీకున్నదే నీ సరుకు ప్యారుమని గురుకు నాకున్నదే రసిగల రసికుడవై అతి మిసమిసలేనగరా పెదవుల మరువులపై నీ పదులను చూపగరా నిండుగా పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా అలాగే సరసుడని అహో మనోరమ చిటికెలు వేయగని నీ చటుకున వాలిదిరా ఎగబడి బొంగులతో జగనిగనిగలాడితివి మోతగా మోజులు తీర్చుకోన తరుణం ఇదేరా ఓపిక లేదు ఇక రేపే అలెగ్జాండర్ అంటే నువ్వేనా? చేతికందిన కనకాన్ని దక్కించుకోలేని చవట సన్నాసివి మళ్ళీ ఇక్కడికి వచ్చావా? వాటి కోసం ఈ చందుబాయ్ రంగంలోకి దిగాడని ఇంతవరకు తెలియలేదా? తెలిసి కూడా తలపొగరుతో ముందుకొస్తున్నావా? మట్ట పగిలిపోద్ది. అరే బాయ్ చందు డైలాగ్ రండి పెరిగిందిరా తగ్గించు లేకపోతే ప్రచండ ప్రణాళికల రుద్రభయంకరుడైన ఈ అలెగ్జాండర్ భువన భువాంతరాలు దద్దరిల్లేలా గర్తిస్తాడు. ఆ సౌండ్కే నీ మెదడు పగిలి 1000 ముక్కలైపోతుంది. ఆపుబే, అంతటి ప్రళయకాల రుద్ర భయంకరుడివి నీ ఇంట్లో కుక్కల చేత కరిపించుకొని కుయ్యో మర్రో అంటున్నావు కదరా. ఏమైందిరా నీ ప్రతాపం? ఏమైందిరా నీ పరాక్రమం? అరే బాయ్ చందు, తుఫానికి ముందు సాగరం ప్రశాంతంగానే ఉంటుంది. ప్రళయానికి ముందు ఈ అలెగ్జాండర్ ప్రశాంతంగానే ఉంటాడు. బయలుదేరితే అరివీర భయంకరులు వచ్చినా అడ్డంగా నరకందే వదలడు. కానీ ఈ చందుబాయ్ వీళ్ళందరికంటే మొనగాళ్ళకే మొగుడు. ఎదురు లేదని, తిరుగులేదని, సామ్రాట్లమని, సార్వభౌములమని కత్తులు తిప్పిన వాళ్ళంతా ఈ చందుబాయ్ కంటి చూపుకే కాలిపోయారు, మసైపోయారు.
అని నువ్వు రాక్షసుడులా దూసుకొస్తే నేను రాక్షసుడిలా నీ గుండెలు చీల్చి వేస్తాను. నువ్వు పులిలా పంజా విసిరితే నేను బెబ్బులిలా నీ పేగులు చీల్చి వేస్తాను. కానీ ఈ సంపద మాత్రం నీకు దక్కనివను. దక్కించుకుంటాను బే. నువ్వు సర్వశక్తులు ఒడ్డి నన్ను నిర్వహించాలని చూసిన ఇంచి కూడా కదిలించలేవు. చూస్తానని, కదిలిస్తానని, లేపేస్తానని, తీసేస్తానని గగ్గోలు పెట్టావు. నీ కూష్మాండం బద్దలైపోతుంది. ఖబర్దార్. ఒక పక్క పోలీసులు, మరో పక్క మిలిటరీ చుట్టుముట్టి దూసుకొస్తుంటే మధ్యలో నువ్వెంటరాయ్ నాకు చికాకు కలిగిస్తున్నావు. అయితే చెప్పరా, నేను మెయిన్ విలన్ని కాదు, సైడ్ విలన్ అని సైడ్ అయిపో. అవతల నాకు చాలా పనుంది. అరివీర భయంకరులతో అంతిమ పోరాటం ఉంది. బాయ్ చందు, నీకంత చావాలని సరదాగా ఉంటే అనేక మార్గాలున్నాయి. ఎందుకురా నా చేతిలో చావాలని సరదా పడుతున్నావు? నాకంత టైం లేదు. ఏమిట్రా చూపు? నువ్వు 100 మందిని చంపినా ఎవడో ఒకడి చేతిలో చావాల్సిందే. ఆ ఒకే ఒక్కడే ఈ బాయ్ చందుబాయ్. చందుబాయ్ చందుబాయ్. అరే బాయ్ చందు, అయితే నిన్ను మట్టి కరిపించి నేను మాయల పకీరులా మారిపోతాను. ఎన్ని వందల సంవత్సరాల నాటితో ఈ మర్రిమాను అయినా దీని చరిత్ర మనకెందుకు? ఆ చెట్టు కింద ఉన్న పెట్టెను తీసుకొని వెళ్ళిపోతాను. అందరికంటే మునగాడిని అనిపించుకుంటాను. ఈ దేశానికి కోలుబలకి ఈ భారతీయులు సమర్థులని నిరూపించేలా చేస్తాను. అలెగ్జాండర్, నీకంటే మునగాడు మగమారాజు ఎవ్వడూ లేడురా. అస్సలు నువ్వు బతికుండాలి కదరా. ఒరే దేశద్రోహి అలెగ్జాండర్, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో అలుగు పాదాల మీద నిలిపి ఈ దేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణరా ఈ గడ్డ. ఈ గడ్డను మోసం చేసిన నువ్వు ఒక నీతి జాతి లేని అష్టావకుడివిరా. అరే బాయ్ శ్రీకాంత్, సర్వం సిద్ధం చేసుకున్నాక నువ్వొచ్చి సన్నాయి లొక్కులు లొక్కకు. ఇప్పుడు నేను ధనకాంక్షతో దగదగా మండిపోతున్నాను. బంగారు కాంకులతో బగబగా మండిపోతున్నాను. ఈ టైంలో
ఎందరొచ్చినా అరివీర భయంకర వచ్చినా నన్ను ఆపలేరా. నీలాంటి చెంచగాళ్లను నా సినిమాల్లో 100 మంది ఒట్టి చేత్తో మట్టి కనిపించాను రా. నువ్వెంత నా చేతిలో చచ్చిన విలన్లో ఎన్నో వాడివో. అరే బాయ్ శ్రీకాంత్, నాకు టైం లేపేపట్టి నువ్వు బతికిపోతున్నావు. నీకంత సరదాగా ఉంటే నాలాంటి విలన్ని నీ సినిమాలో పెట్టుకొని చంపుకొని సరదా తెచ్చుకో. నీలాంటి అష్ట్రావక్కులు ఊరికొక్కడుంటే ఊరే వల్లకాడవుతుందిరా. దేశానికి ఒక్కడుంటే దేశం సర్వనాశనం అవుతుందిరా. ఊరి సంగతి దేశం సంగతి ఎవడికి కావాలరా? నేను బాగుండాలి, నా ఆధిపత్యం సాగాలి, నా లక్ష్యం నెరవేరాలి. ఇదేరా నేటి మేధావుల ఆలోచన విధానం. అసలు మేధావులు మౌనంగా ఉండబట్టే నీలాంటి వాళ్ళు వీధిలోకి వచ్చి మరుగుతున్నారు. వాళ్లే గనక రోడ్డు మీదకి వచ్చిన రోజు మీరందూ కుక్కలైపోతారా. ఆ రోజులు 100 ఏళ్ల నాడే పోయాయి, మరో 200 ఏళ్ల దాకా రానంటున్నాయి. పుస్తకాలలో చరిత్ర పుక్కిట పట్టడం మాని జరుగుతున్న చరిత్ర చూడరా, చూసి కళ్ళు తెరవరా. ఆ చరిత్రలోని నీలాంటి చెదపురుగుల్ని చెరిపోయడానికే వెండి తెరణ వచ్చి ఈ వీధిలోకి వచ్చాడు రా. అరే బాయ్ శ్రీకాంత్, చూస్తున్నా ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశావు. అయితే ఇక నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు. ఈ చందుబాయ్ ఉండంగా నీకెందుకు శ్రీకాంత్ అంత శ్రమ? నువ్వు వెళ్ళి ఆ ఆభరణాలున్న పెట్టెను ఆ చెట్టు నుండి తీసుకురా. వెళ్ళు. ఆగుబే రే చందుబాయ్. చందుబాయ్ నేరా? నువ్వు దొంగ దెబ్బ తీసి నా నెత్తురు కళ్ళ చూసిన నిన్ను ఖండాలుగా నరక్కపోతే నేను జగ్గుబాయి మున్నాబాయి తర్వాత వచ్చిన చందుబాయినే కాదు. చందుబాయ్, ఇందాకడ నుంచి చూస్తున్నా చాలానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. వాటి కోసం నా సర్వశక్తులు ఒకటి వాటిని ఇప్పుడుకి చేజెక్కించుకున్నాను రా. ఇప్పుడు నువ్వెంటరా నా టైం వేస్ట్ చేస్తున్నావు. మర్యాదగా పక్కకు వెళ్ళు. ఎవడబ్బ సొత్తురావి? రాజులు తమ జీవితం అంతా కష్టించి కరిగించి చేయించి జాతికి అందించిన బంగారు ఆభరణాలు రావి. వాటిని తాకాలని చూస్తే నీ చేతులు నరికేస్తాను. నేను అనుకున్నది సాధించే వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఆ వజ్ర వైడూర్య మరకతమానికి రత్నరాసులను నాకు దక్కకుండా చేయలేర్రా. చరిత్రలో అలాంటి సంపద కోసం ఆశపడే జీవితాలు నాశనం చేసుకొని
దిక్కుమాలిన చావు చచ్చిన వాళ్ళెందరో వాళ్ళ దగ్గరకే నిన్ను పంపిస్తాను రా. ఏయ్, ఇప్పటికి నాకు టైం లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, తర్వాత చూసుకుందాం.
ఈ భారతమాత వీరపుత్రులు ఈ కళ్యాణ్ ఇక్కడ ఉండగా నువ్వు నెరిసిన తల వెంట్రుక కూడా పేకలేవురా. నీలాంటి లోఫర్లు డాఫర్లు ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దేశాన్ని కాపాడే నాలాంటి వీర కిషోరాల్ని ఏమీ పేకలేరురా. వీర కిషోరం వీర కిషోరం అరే బాయ్ కళ్యాణ్, నువ్వు వీర కిషోరాని అయితే నేను ఈ దేశానికే మకుటం లేని మహారాజుని అలెగ్జాండర్ని. అయితే రారా రారా. ఇక అందరి అలెగ్జాండర్, ఇక నీ కథ ముగిసిపోయిందిరా. ఇక అందరి కష్టాలు తీరినట్టే. ఈ కథ విన్న ప్రతి ఒక్కడు దేశం కోసం కొంత ఆలోచించాలి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎవరు ఏ కొంత మారినా మా తపస్సు ఫలించినట్టే. జై హింద్, జై భారత్. కాపాలి అయితే వానలో నా బందొచ్చిందిరా, చెప్పండేలోగా వానొచ్చిందిరా, వానలో నా బందొచ్చిందిరా. On the beat, on the smooth, on the street, everyone is something better do us all the thing. Now rock everyone, we on the run. Now keep the floor, move, move everyone. Get the girl, now dance everyone. Now rock the show, now catch everyone. పిండి కొట్టయ్యాలిరా, దిక్కునైనా దున్నయ్యాలిరా, కొండలు పిండి కొట్టయ్యాలిరా, దిక్కునైనా దున్నయ్యాలిరా. మంగళహారతి పట్టయ్యాలిరా, గుమ్మడికాయ కొట్టయ్యాలిరా, మంగళహారతి పట్టయ్యాలిరా. Wanna sing and a dance and a maka tira, wanna rock and a move and a maka tira, wanna sing and a dance and a